భగవంతుని పూజించాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. త్రికరణ శుద్ధితో చిన్న విగ్రహాన్ని పూజించినా ఫలితం ఉంటుంది. ఆరంభటాలు ఇక గొప్పలకు పోయి పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భారీ విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి అనేక రసాయనాలు వాడతారు. అవి నీటిలో మట్టిలో సాధారణంగా సరిగ్గా కరిగిపోవు. నీటి కాలుష్యానికి కారకాలుగా మారుతాయి. వినాయక చవితిని సింపుల్ గా చేసుకోవడం వల్ల నష్టమేమీ లేదు. ప్రకృతిని దైవంగా భావిస్తూ మట్టి గణపతి పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటున్నారు ఖమ్మం జిల్లా గోశాల నిర్వాహకులు. ఆవు పేడతో తయారు చేసిన విగ్రహాలు పూజిస్తే చాలా శ్రేయస్కరమంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రానున్న వినాయక చవితిని పర్యావరణ హితంగా చేసేందుకు ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో ఉన్న వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు. పర్యావరణ హితంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడమే లక్ష్యంగా వారు తయారు చేస్తున్న గణపతి విగ్రహాలు కొనేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణ హితంగా తయారు చేసే విగ్రహాలు ఎలా తయారు చేస్తున్నారో ఏందనే తెలుసుకున్నారు. నిర్వాహకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విగ్రహాలను ఎలా తయారు చేస్తున్నారు? జై శ్రీరామ్, జై గోమాత. నా పేరు శ్రీరామ్ అండి. మాది శ్రీ వెంకటేశ్వర గోశాల, టేకులపల్లి, ఖమ్మం. మా గోశాల పదార్థం గోమయం కూడా ఉపయోగపడుతుంది. చెట్లకి ఎరువుల గోమయంతో చేయొచ్చు. అంతేకాకుండా మాత్రమే కాకుండా గోమూత్రం, గోమయం కూడా ఉపయోగపడుతుంది. చెట్లకి ఎరువుల గోమయంతో చేయొచ్చు. అంతేకాకుండా వివిధ రకాల ఉత్పత్తులను గోమయంతో మనం చేయడం జరుగుతుందండి. మన దగ్గర ప్రస్తుతానికి ప్రమిదలును, ధూప్ స్టిక్స్, ఈసారి రాఖీలును ఈ వినాయకులను తయారు చేస్తున్నామండి. రంగులను ఎలాంటి కలర్స్ వాడుతున్నారు? దీంట్లో కెమికల్స్ లేకుండా కేవలం వాటర్ కలర్స్ మాత్రమే ఉపయోగించడం జరుగుతుందండి. మొత్తం కెమికల్ రహితంగా ఈ యొక్క వినాయకులను తయారు చేయడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా, కృత్రిమ రసాయనాలు లేకుండా పర్యావరణ హితంగా ఆవుపేడతో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గోశాల నిర్వాహకులు. గోశాల నిర్వాహకులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గోశాలని, నా పేరు హనుమంతరావు అండి, ఎల్లంపల్లి హనుమంతరావు. ఈ గోశాల 2009లో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆరుట్ల శ్రీనివాసాచార్యులు వారి సతీమణి సుప్రసన్న గారు వారి యొక్క సొంత స్థలంలో స్టార్టింగ్ 9 ఆవులతోటి ఈ గోశాలని ఏర్పాటు చేసి అప్పటి నుంచి అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు 380 ఆవులుగా ప్రసిద్ధి చెందింది. దీనికి తిరుమల టీటీ దేవస్థానం వాళ్ళు కూడా కొంత ఫండ్ ఇస్తే దానికి బిల్డింగ్ కట్టుకున్నాము. ఇంకా వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఆ అయ్యగారు ఆయనకు చేసే పురోహితం ద్వారా వచ్చే ఆదాయంలో 80% ఈ గోవుల మేత కోసమే ఖర్చు చేయడం జరుగుతున్నది. అదే కాకుండా వాళ్ళ పిల్లలుగా కూడా వాళ్ళకి అన్ని చదువుకొని ఉద్యోగాలు పొజిషన్ ఉన్నా కూడా గోసేవ చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలను కూడా గోవుల వైపుకే మళ్ళీయటం జరిగింది. ఇక్కడ గోవులకి కొంచెం మాకున్న కంజెస్టెడ్ జాగా ఇది. మాకు మొత్తం కూడా 3000 గజాలు కూడా లేదు. కొంత భూమి ఇక్కడనే లీజుకు తీసుకొని నడిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాకున్న 360 ఆవులు 80 ఆవులు ఇంకా పెంచాలంటే మాకు మినిమం 100 ఎకరాలు కావాలి. ఎంతో కొంత ఇప్పమని మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఆల్రెడీ ఏర్పాటు లెటర్ ఇవ్వడం జరిగింది. మీరే జాగా ఎక్కడ ఉంటే చూసుకోండి, నేను అది ఏర్పాటు చేపిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ జాగాని మేము చూసుకోవటం అంటే అది ఏమైనా కలెక్టరో ఆర్డీఓకో వారే చెప్తే బాగుండేది అనుకున్నాము. అడిగినాము, అప్పటికి చూద్దాము మరి మీకు ఏ పద్ధతిలో ఇవ్వాలి ఏంటంటే లీజు పద్ధతులు అయినా ఇవ్వమని చెప్పడం జరిగింది మనం. కాబట్టి కొంచెం గవర్నమెంట్ వారు ఆలోచించి ఇట్లాంటి గోశాలని ఇంకా ప్రోత్సహించినట్లయితే పర్యావరణానికి ఇదేంటంటే మనం పశువుల ఎరువు, ఆవు పంచతం నుంచి కూడా గోమూత్రం నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ గోమయాలతోటి, గోపంచతంతో అన్ని రకాల వస్తువులు అంటే ధూప్ స్టిక్ కావచ్చు, దీపారాజన కుందులు కావచ్చు, గణేష్ విగ్రహాలు కావచ్చు, ర్యాకీలు కావచ్చు, అదేవిధంగా పినాయిలుగా కూడా ఆవు పంచతంతో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది దాతలు సహకరించినా వాళ్ళంత పెద్ద మొత్తంలో సహకరించలేరు. ప్రతి నెల మాకు వచ్చి 3 లక్షల రూపాయలు ఎదగాలు అయితేనేమి, వరిగడ్డి అయితేనేమి, పచ్చిగడ్డి అయితేనే ఖర్చు వస్తుంది. కొంచెం భారంగా ఉన్నా కూడా ఆ భారాన్ని నెత్తనేసుకొని ఆ శ్రీనివాసాచార్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పర్యావరణ హితంగా గణపతి విగ్రహాలను తయారు చేసి నిమజ్జనం కూడా వినూత్న రీతిలో చేయొచ్చని చెప్తున్నారు గోశాల నిర్వాహకులు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 టీవీ, ఖమ్మం. మహిళలకు 33% రిజర్వేషన్